సింగర్ మంగ్లీ డైరెక్టర్ వేణు ఉడుగులపై కేసు నమోదు. హుషారైన సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సింగర్ మంగ్లీ. నాది నీది ఒకటే కదా, విరాట పర్వం చిత్రాలతో రైటర్ గా, దర్శకుడిగా తన శైలి చాలా విభిన్నమని నిరూపించాడు డైరెక్టర్ వేణు ఉడుగుల. ఇప్పుడు ఈ ఇద్దరి నుంచి తనకి ప్రాణహాని ఉందని, నాకు ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయల్ని అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని హైదరాబాద్ కి చెందిన ఒక లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ ఇద్దరితో పాటు మంగ్లీ సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. డెకాయిడ్ ఫస్ట్ డే కలెక్షన్. అడ్విశేష్ మృణాల్ ఠాగూర్ నిన్న డెకాయిడ్ తో వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. మెజారిటీ రివ్యూస్ నెగిటివ్ గానే వస్తున్నాయి. కానీ అనూహ్య రీతిలో వరల్డ్ వైడ్ గా తొలి రోజు 13.57 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంక్రాంతి బరిలో బాలయ్య. నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న NBK 111 సెట్స్ పై ఉండగానే తన తదుపరి సినిమా NBK 112 ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నెల నుంచి ప్రారంభం కానుందట. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు టాక్. అందులో ఒక పాత్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. జననాయగన్ లీక్ ఎవరి పని? జననాయగన్ సినిమాకి సంబంధించిన లీక్ ఘటనపై ప్రొడక్షన్ టీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. సైబర్ క్రైమ్ అధికారులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. లీక్ అయిన కాపీలో ఎడిట్ రిఫరెన్స్ నంబర్ 140120026 అనే వాటర్ మార్క్ ఉండడంతో ఇది పోస్ట్ ప్రొడక్షన్ దశలో లీక్ అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ OTT డేట్ వచ్చేసింది. ఇందాక విన్నది భగవద్గీత. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్ OTT డేట్ ఇదే అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ఆ రూమర్స్ కి టాటా చెప్తూ నెట్ఫ్లిక్స్ ఉస్తాద్ OTT డేట్ ని అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 16న స్ట్రీమింగ్ డేట్, అంటే ఇంకో 5 డేస్. ట్రెండింగ్ లో నిలిచిన అల్లు అర్జున్ పోస్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి తన అభిమానులంటే ఎంత ఇష్టమో తెలిసింది. ఈ విషయం చాలా సార్లు రుజువవడంతో పాటు ఏ కష్టం వచ్చినా ఆర్థికంగా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అభిమానుల భవిష్యత్తులో బాలికలెవరూ గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా HPV వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో నా అభిమానులను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందని అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. క్షమాపణలు చెప్పిన దురంధర్. ఈ నెల 18న చాముండేశ్వరి అమ్మవారి గుడికి. కొన్ని నెలల క్రితం కాంతారా చాప్టర్ 1లో చూపించిన చాముండి దైవం గురించి రణ్వీర్ సింగ్ ఎగతాళిగా మాట్లాడిన విషయం తెలిసిందే. పైగా కాంతారా దైవం ఆవహించినప్పుడు రిషబ్ ఎలా అయితే కళ్ళు తిప్పుతూ పర్ఫామ్ చేస్తాడో ఆ విధంగా ఎగతాళి చేస్తూ కళ్ళు తిప్పి చూపించాడు. దీంతో కర్ణాటక హైకోర్టులో కేసు నమోదైంది. రీసెంట్ గా రణ్వీర్ సింగ్ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. నేను మాట్లాడిన విషయంలో నన్ను క్షమించండి. ఈ నెల 18న మైసూర్ వచ్చి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటానని సదరు పిటిషన్ లో తెలిపాడు. రామ్ చరణ్ తో సంజయ్ లీలా బన్సాలి భారీ ప్రాజెక్ట్. రామ్ చరణ్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలితో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇది పీరియాడిక్ స్టోరీ అని తెలుస్తోంది. చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అదిరిపోయేలా ప్రత్యేకంగా కథను సిద్ధం చేశారట. యాక్షన్, భావోద్వేగాలు, సాహసం అన్ని కలగలిపిన జంగిల్ అడ్వెంచర్ కథగా ఇది ఉండబోతుందని అంటున్నారు. వెంకీ మామ సినిమాలో దురంధర్ విలన్. విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. ఇందులో దురంధర్ 2తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ బీర్ సంధు విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. పలకరించబోయిన షారుఖ్, పట్టించుకొని దురంధర్. రీసెంట్ గా ముంబైలో భారీ ఎత్తున ఈవెంట్ జరగగా రణ్వీర్, షారుఖ్ హాజరయ్యారు. రణ్వీర్ కొంతమందితో మాట్లాడుతూ ఉండగా రణ్వీర్ బుగ్గని షారుఖ్ తడిపాడు. దాంతో థ్యాంక్స్ చెప్పి రణ్వీర్ పక్కనున్న వాళ్లతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఒక్క క్లిప్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నిజానికి ఆ ఇద్దరు కనిపించినప్పుడు ఎంత బాగా మాట్లాడుకోవాలి. పైగా రణ్వీర్ దురంధర్ సక్సెస్ లో ఉన్నాడు. షారుఖ్ కూడా తన కొత్త చిత్రం కింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు చాలాసేపు ముచ్చటించుకోవాలి. కానీ అలా జరగకపోవడంతో సోషల్ మీడియాని ఆ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ బిజీ మోడ్ లోకి తీసుకువెళ్లారు.